హలో అందరికీ ఈరోజు పెసంతో ఒక మంచి హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక 2 గ్లాసులు పెసలు తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఉదయానికెళ్ళి మంచిగా నానిపోయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా నానాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడైతే ఉడికిపోయాయి. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. నేనైతే వారంలో ఒక 2-3 సార్లు పిల్లలకి ఇలా చేసి ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి అంతే బాగుంటాయి కూడా. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, దానిపైన కొంచెం జీలకర్ర కూడా చల్లుకొని అవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ఇక తినొచ్చండి. మీరు ఎంతమందికి ఇలా చేసుకొని తింటాం ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకొని తింటే. నాకైతే చాలా ఇష్టం అండి. కాస్త లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.